హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కట్ చేసుకున్న బెండకాయలని అర్ధగంట సేపు అంటే 30 నిమిషాలకు పైగానే ఆరబెట్టుకోండి. అప్పుడే వాటిలో ఉన్న జిగురు మొత్తం పోతుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని చివరిలో కట్ చేసుకుని పొట్టు తీయకుండా 6-7 వెల్లిపాయలను వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఆయిల్లో వేయించినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కు తగినంతగా సాల్ట్ కూడా వేసుకుని వాటిని వెల్లిపాయలు మెదిగేంత వరకు దంచి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బ్యాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అవి ఆయిల్ ఐ ఫ్లేమ్లోనే హీట్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న బెండకాయలని ఐ ఫ్లేమ్లోనే ఉంచుకొని బెండకాయలను ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఈ కలర్ చేంజ్ అవుతాయి. ఈ కలర్ 50% ఫ్రై కాగానే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇంకో 50% వరకు వేయించుకోవాలి. ఇలా అయిన బెండకాయలను వేరొక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పడి పల్లీలు, టీ స్పూన్ జీలకర్ర, పల్లీలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని కరివేపాకు అంతా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి బెండకాయలకు మొత్తం వెల్లుల్లి కారం పట్టేంత వరకు కలుపుతూ ఉండండి. అలా కలుపుతూనే బెండకాయలోకి వెల్లుల్లి కారం అంతా పోయి చాలా టేస్ట్ వస్తుంది. అంతే, ఇలా 2 నిమిషాలు కలుపుకున్న బెండకాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలో కానీ పప్పులో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి.